సరే, ఎనీవేస్ మీ అబ్జర్వేషన్స్ ఏంటి? పదే పదే అవే మాటలు, అవే స్టైల్ ఆఫ్ బూస్టింగ్ కబుర్లు, అవే థీరీలు ఎందుకు చెప్తున్నారు ఆయన? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని ఎనాలిసిస్ చేయాలి అంటే మనం ఏదో రాజకీయ విశ్లేషకులం పనికిరామండి, మానసిక విశ్లేషకులు రావాలి. ఎందుకంటే ఆయన చెప్పే మాటలకి ఒక మాటకి పొంతనుండదు. మీరు గమనించండి. అంటే ఐదర్ హీఈస్ కన్ఫ్యూజ్డ్ ఆర్ హీస్ కన్ఫ్యూజింగ్ అదర్స్. ఇప్పుడు కార్యకర్తలకి నేనేం చెయ్యలేదు అన్నాడు. వాలంటీర్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? కార్యకర్తలకే కదా. వీడియోలు ఆడియోలన్నీ లీక్ కదా అప్పట్లో. అదే కార్యకర్తలకి ఇచ్చాము, 94% కార్యకర్తలే ఉన్నారు అని చెప్పారు కదా. మరి కార్యకర్తలకు ఏం చేయలేదంటాడేంటి? ఇంకొకటి, మద్యం షాపుల గురించి. మద్యం షాపులు అన్ని వైసీపీ గవర్నమెంట్ నడిపినా గానీ అవి నడిపింది మాత్రం వైసీపీ కార్యకర్తలే. మరి కార్యకర్తలకు ఏం చేయలేదంటాడేంటి? ఇట్లా అంటే తద్విరుద్ధమైన భావాలని అతను ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి, అతను కన్ఫ్యూజన్ లో అన్నా ఉండాలి అధికారం పోవటం వల్ల, లేదు తన తెలివితేటలను ఉపయోగించి, తన బిజినెస్ మైండ్ని ఉపయోగించి అందరినీ కన్ఫ్యూజ్ చేయాలన్నా ఉండాలి. ఇందులో తెలివితేటలే ఉంది. మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన అజ్ఞానాన్ని, చేసిన పని బయట పెడుతున్నాయి కదా అని మనం అనుకుంటున్నాం. అతను హీ వాంట్ టు కన్ఫ్యూజ్ పీపుల్, హీస్ క్యాడర్. క్లారిటీ ఇవ్వటానికి అతని దగ్గర ఏమి లేదు, సబ్జెక్ట్ లేదు. ఏమి క్లారిటీ ఇస్తాడు? దేని మీద క్లారిటీ ఇస్తాడు? తను చేసే రాజకీయం మీద క్లారిటీ ఇవ్వటానికి అతని దగ్గర ఏమి లేదు. అందుకని అతను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఈ పాయింట్ మనం గమనించాలి. మొత్తం హీస్ ట్రైయింగ్ టు కన్ఫ్యూజ్ పీపుల్. అది తెలివితేటలు అనమాట. అందుకనే మనం ఆయన ఇచ్చే స్టేట్మెంట్ల మీద రాజకీయ విశ్లేషణకి అవన్నీ పనికిరావు, అందవు. మానసిక విశ్లేషణ జరగాలి. ఇంకొకటి, ఈ పీక్కుంటా అని చెప్పి జుట్టు చూపించటం ఉంది చూసారా, అది అతనికి ఉన్న ఒక పెద్ద మానసిక వైకల్యం. ఇప్పుడు ఏం పీక్కుంటే ఏం పీకుతారు? ఇంతకన్నా ఏం పీకాలి? నీకు 151 నుంచి 11 సీట్లు వస్తే ఇంకేం పీక్కు అంటాడేంటి? అసలు ఆ ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది, బీయింగ్ ఏ లేడీ, అసలు ఐ డోంట్ వాంట్ టు అది మాట్లాడదలుచుకోవట్లేదు నేను, చెప్తే విందామని. సారీ, ఎందుకంటే నేను నిజంగా కూడా చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నా. అంటే నేను అనేది అదే, ఎందుకు అదే వెంట్రుకల భాష, ఏం భాష? ఆ పాయింట్ ని నేను కూడా చాలా చాలా అసహ్యంగా సిగ్గుతోటి మాట్లాడుతున్నా నేను. నీకు ఇదే గెస్చర్లతోటి నువ్వు పిల్లల దగ్గర, పిల్లల ముందర, కర్నూలులో పిల్లల ముందర నువ్వు మాట్లాడావు కదా. ఆ మాట్లాడిన తర్వాత రిజల్ట్ చూసావు కదా. మళ్ళీ అదే ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నావు. ఇది సంథింగ్ హ్యాపెనింగ్ అండి. అంటే అతనికి మానసికంగా ఏదన్నా హీఈస్ ఇన్ ట్రబుల్.